ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ క్రీస్తు కృపా సంఘం కుటుంబ పక్షాన, పరిచర్యల పక్షాన ప్రేమపూర్వకపు ఆహ్వానాన్ని, మా యొక్క శుభములను తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడి వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. ప్రైజ్ యూ. వి గివ్ యూ గ్లోరీ అండ్ హానర్ గాడ్. యు ఆర్ వర్తీ టు బి ప్రైజ్డ్ అండ్ ఎగ్జాల్టెడ్. పరిశుద్ధాత్మ నీకు వందనాలు. మహాగరుడా నీకు వందనాలు. ఎంత ప్రేమ నమ్మకం కలిగిన నా యేసురాజా నీకు వందనాలు. జీవం కలిగిన దేవా నీకు వందనాలు. సజీవుడా నీకు వందనాలు. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ప్రైజ్ యూ. యు ఆర్ వర్తీ టు బి ప్రైజ్డ్ అండ్ ఎగ్జాల్టెడ్. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. మహాగరుడా నీకు వందనాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ప్రైజ్ యూ. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. నీకే లెక్కించలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృపగలిగిన రాజ్యా నీకు వందనాలు. దయామయుడా నీకు వందనాలు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. First John 5th chapter 4th verse. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము విశ్వాసమే. యేసు దేవుని ఆమేన్. థాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ లార్డ్. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన నా యేసయ్య, మా ప్రియ పరలోకపు తండ్రి, మా ఆత్మల కాపర్లి, సజీవుడా, సంపూర్ణుడా, పరిశుద్ధాత్ముడా, పునరుత్థానమును జీవమైన వాడా నీకు వందనాలు. ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో ప్రభా తండ్రి నీ సన్నిధిని, నీ స్పర్శ కొరకు మేము కనిపెడుతున్నాం ప్రభా తండ్రి. ఏ బిడ్డలైతే నాయన ప్రభా లైవ్లో వీక్షిస్తున్నారు, నాయన ఏ బిడ్డలైతే ప్రభా మాతో కలిసి ప్రభా తండ్రి దేవా నీ యొక్క వాక్య ధ్యానంలో ఉంటున్నారో ప్రభా తండ్రి దేవా, నాయనా మా అందరిలో ప్రభా తండ్రి దేవా నీ యొక్క వాక్యపు సత్యాన్ని ప్రభా తండ్రి దేవా మీరు ప్రతిష్ఠించండి. జీవమాన యేసురాజా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. లార్డ్ గివ్ us your best to us Father Lord. పక్షిరాజు రీతిగా ప్రభా తండ్రి నా బిడ్డలకు శ్రేష్టమైనది, మేలైనది, దీవెనకరమైనది ఇస్తారో అయ్యా దైవమ్మా, అయ్యా మీ పిల్లలుగా మేము ఉంటుండగా మాకు శ్రేష్టమైనది, దీవెనకరమైనది, ధన్యకరమైనది, మహిమకరమైనది, శాశ్వతకరమైనది, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్, నిత్యమైనది నాయన ప్రభువా మాకు ఈరోజు అనుగ్రహించండి. నీ అనుగ్రహం కొరకు ప్రభా తండ్రి దేవా నాయనా మేము వేచి ఉంటున్నాం. యేసురాజా నీకు వందనాలు. నీ కృప కలిగిన దైవ వాక్కును మాకు అనుగ్రహించండి. నీ శక్తి కలిగిన వాక్కు విడుదల తోడునే ప్రభా తండ్రి మా జీవితాల్లో కార్యము జరుగునట్లు నాయన మా ఆత్మలు మేము సిద్ధపరచుకొని నీ సన్నిధిలో ఉంటుండగా నీ కృపను దయచేయండి. మీరే నడిపించండి. మీరే మాతో మాట్లాడి నీ కృప కలిగిన వాక్కును మాకు అనుగ్రహించి మీరే నడిపించి ప్రార్థన మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందు మన యేసే పరిశుద్ధ నామములో ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మనం చదువుకున్న లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. హల్లెలూయా. వాట్ ఏ పవర్ఫుల్ వర్డ్. దేవుడి మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, పుట్టిన వారందరూ, దేవునిలో బాప్తిసం తీసుకున్న వారందరూ, దేవుని నామంలో విశ్వసించిన వారందరూ, ఆయన నామం ధరించిన బిడ్డలందరూ, ఆత్మాభిషేకములో ఉన్న వారందరూ, థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించిన వారు అందరూ లోకాన్ని జయిస్తారు. మనకు తెలియంది కాదు, అయినప్పటికీ మనం చూసి చాలాసార్లు అనుకుంటాం, నేను దావీదు కంటే గొప్పవాడిని కాదు, నేను సో అండ్ సో పర్సన్ కంటే గొప్పవాడిని కాదు, వాళ్ళే చేశారు పాపాలు, నాదేముందులే, కాబట్టి ఏదో కుంటి సాకులు ఎదుక్కుంటా ఉంటాం. మరి వాస్తవానికి ఒత్తు కానీ పొల్లు కానీ పోంది దేవుని వాక్యమే. ప్రభువారు అన్నారు, భూమి ఆకాశం గతించిపోతుందేమో, ఆకాశ నక్షత్రములు రాలిపోతాయేమో, కానీ ఆయన నోట్లో నుంచి వచ్చిన మాట ఒత్తు కానీ పొల్లు కానీ పోదు. హల్లెలూయా. వి ప్రైజ్ యు.
మరి ఒత్తు కాని పొల్లు కాని పోని వాక్యము ఇంకా ఎంత సత్యమైనది? మన ఊహాగానాల కంటే, మన బలహీనతల కంటే, మన జ్ఞానము కంటే. ఎందుకంటే వాక్యంలో ఒక చోట ప్రభువారు అంటారు, దేవుని యొక్క జ్ఞానం అన్నది ఎవరు సమీపించలేరు. మనిషి యొక్క ఉన్నతమైన జ్ఞానము ఏదైనా ఉంటే అది దేవుని యొక్క, అంటే అనకూడని మాట కానీ దేవుని యొక్క వెరితనము కంటే అది తక్కువే. హల్లెలూయా. దేవుని యొక్క అజ్ఞానము కంటే మనిషి యొక్క ఉన్నతమైన జ్ఞానం తక్కువే. మరి అందును బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన జ్ఞానము, మన ఆలోచన, మన రీజనింగ్, దేవుడి బిడ్డ మనల్ని దేవుని యొక్క సంపూర్ణతలోకి తీసుకెళ్ళలేదు. ఆ దేవుని యొక్క సంపూర్ణత అర్థం చేసుకోవాలి. అందుకే ప్రభువారు ఆత్మ సంబంధమైన మాట శరీర సంబంధమైన వారికి అర్థం కాదు, ఆత్మ సంబంధమైన వారికే అర్థం అవుతుంది. శరీర సంబంధంగా ఉన్నవాడికి ఆత్మ సంబంధమైన మాటలు అర్థం కావు అని స్పష్టంగా తేట తెల్లగా ప్రభువారు చెప్తున్నారు. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. మనం ఇక్కడ 2 మాటలు మనం చూడొచ్చు, విశ్వాసము, విజయము. విజయము పదములో మనం వెళ్ళాలంటే, మనం ఓవర్కమ్మర్ కావాలంటే, ఓవర్కమ్మర్ కావాలంటే, జయించు వారిగా ఉండాలంటే, మనం జయించు వారిగా ఉండాలి అంటే ప్రప్రథమంగా మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలై ఉండటం అసాధ్యము. మరి దేవుడికి ఇష్టలై ఉండలేకపోయినప్పుడు అద్భుతాలు జరగడం కూడా అసాధ్యమే. విశ్వాసము అన్నదే మొదటి తాళపు చెవి. పరలోక రాజ్యములోకి, పరలోక పరసంబంధమైన ప్రతి అంశంలోకి దీవెన, ధన్యత, ఆశీర్వాదం, ఆరోగ్యము, శ్రేష్టత, సమాధానము, కృప మన జీవితంలో విస్తరించాలంటే విశ్వాసం ఉండాలి. ద బేసిక్ ఆఫ్ ద బేసిక్ నీడ్ ఏంటంటే విశ్వాసం. మరి విశ్వాసం ఉంటే సరిపోతుందా? పుట్టినవారు, దేవుని మూలంగా పుట్టినవారు గమనించాలి. అన్ని విశ్వాసాలు కావు. ఒకప్పుడు క్రైస్తవ సమాజంలో మాత్రమే కృప అని కానీ విశ్వాసం అని కానీ మాట మనం వినేవాళ్ళం. ఇప్పుడు అది జనరలైజ్ చేసేశారు. విశ్వాసము నీది నాది కాదు, దేవుడిదై ఉండాలి. మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే, అక్కడ మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం, చూడండి. అందుకు యేసు ఆగండి, చాలు. దేవుని యందు విశ్వాసం ఉంచుడి. మనము నార్మల్గా న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ కానీ కింగ్ జేమ్స్ వర్షన్ చూసినా కానీ హ్యావ్ ఫేత్ ఇన్ గాడ్ అని మాత్రమే ఉంటుంది. కానీ మనము ఆదిమ హిబ్రీ గ్రీక్ భాషల్లోకి వెళ్ళి ఈ వాక్యాన్ని చూస్తే జాగ్రత్తగా వినండి. అక్కడ ఒకే ఒక మాట రాయబడుతుంది, ఫేత్ నాట్ ఇన్ గాడ్, ఫేత్ ఆఫ్ గాడ్. సారీ, అక్కడ రాయబడిన మాట దేవుని యందు కాదు, దేవుని వంటి. గుర్తుపెట్టుకోండి, దేవుని యందు కాదు, దేవుని వంటి విశ్వాసం కావాలి మనకి. ఆమేన్. ఈరోజు మెసేజ్ హెడ్డింగ్ పెట్టుకుంటే గాడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్, నాట్ ఎ మ్యాన్ కైండ్ ఆఫ్ ఫెయిత్. గమనించండి, బైబిల్లో సంపూర్ణత కలిగిన వాడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మిగతా వాళ్ళని ఎవరిని చూసుకొని ఈ విశ్వాసం నాకు కావాలి అనుకుంటే, నాకు మోషే వంటి విశ్వాసం కావాలి, హంతకుడు అవుతావు, జాగ్రత్త. ఎందుకంటే తప్పిదం చేశారు, నా వల్ల కాదు అన్నారు. ఏలియా వంటి విశ్వాసం కావాలి,
ఏలియా వంటి విశ్వాసం కావాలనుకుంటే ఎవరైనా భయపెడితే పారిపోతూ ఉంటాం. అరే ఏంటి దావీదు వంటి విశ్వాసం? మరి మీకు తెలమంది కాదు ఎన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయో దావీదుకి. డ్రాబ్యాక్స్ లేని వ్యక్తి యేసయ్య తప్ప వేరే ఒక వాళ్ళు లేరు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి ఈ ఆరాధనలో. థ్యాంక్ యూ జీసస్ గాడ్. సో ప్రభు యొక్క వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు, లేఖములు అన్నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపితమై రాయబడ్డాయి అని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఇవ్వబడింది. మనిషిలో నుంచి వచ్చింది కాదు, ఇది దైవాత్మలో నుంచి వచ్చింది పరిశుద్ధాత్మ శక్తి. నువ్వు పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఈ వాక్యాన్ని చదివితే నీకు అర్థం కాదు. నువ్వు పరిశుద్ధాత్మ శక్తిలో గనక ఈ వాక్యాన్ని చదివితే నీకు అర్థమవుతుంది. దట్ ఈస్ ఎ గాడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్. అంటే దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం చూస్తే చీకటి అగాధ జలముల పైన కమ్ముకొనుండును. చూడండి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృష్టించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపై కమ్ముకున్నాడు. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలికాడు. వాస్తవంగా విశ్వాసం యొక్క నిర్వచనము ఇక్కడే ప్రారంభమవుతుంది. మనకి అర్థమవుతుంది. చూడండి, నిరాకారముగాను శూన్యముగాను చీకటిగాను ఇంకా అగాధముగా ఉంది. వర్ణించండి. ఇంగ్లీష్ బైబిల్లో కయోస్, CHAOS. దేవుడి బిడ్డ అంటే ఏమీ లేవు అక్కడ. నిరాకారము శూన్యము, ఒక రూపురేఖలు లేని అంధకారము, గాఢాంధకారము, అగాధము, ఇన్ని ఉన్నాయి. ఇన్ని ఉండి మనమే అక్కడ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసాం, ఏమంటాం చెప్పేదేముంది? భయంకరమైన చీకటి, ఏంటి అమ్మో అంటాం, లేకపోతే అబ్బో అంటాం, లేకపోతే ఏంటిది ఇలాగుంది అంటాం. సరే ఏదో ఒకటి అంటాం. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? వెలుగు కమ్మని పలికెను. హల్లెలూయా. దేవుడు వెలుగు కమ్మని పలికాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు వెలుగు కమ్మని పలికాడు. గాడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్. నీ సర్కమ్స్టెన్సెస్ బట్టి కాదు, అంటే నీ పరిస్థితులను బట్టి కాదు, నీ ఆర్థికమైన వ్యవస్థను బట్టి కాదు, నీ శరీరాన్ని బట్టి కాదు, నీ అనారోగ్యాన్ని బట్టి కాదు, నీ భయాన్ని బట్టి కాదు, నీ భీతిని బట్టి కాదు, నీ బలహీనతను బట్టి కాదు, నీ నిందను బట్టి కాదు, నీ అవమానమును బట్టి కాదు, నీ గత జీవితం పాపాలని బట్టి కాదు, నీ బలహీనతను బట్టి కాదు. కానీ నువ్వు స్పందించాల్సింది దేవుని యొక్క అతి శ్రేష్టమైన వాక్యపు వాగ్దానాల్ని పట్టుకొని నువ్వు కదలాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కదలాల్సింది దేన్ని బట్టి? దేవుడు నీకు చేసిన వాగ్దానాన్ని బట్టి నువ్వు కదలాలి. నువ్వు ఫీలింగ్స్ని బట్టి కదలడం కాదు. దేవుడి బిడ్డ మీరు గమనించండి. విశ్వాసపు నిర్వచనాన్ని మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో చదవండి అమ్మా. 11:1. విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవరటకు రుజువైనది. హల్లెలూయా. అదృశ్యమైనవి ఉన్నవరటకు రుజువు. విశ్వాసం, ద ఫెయిత్ ఈస్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్. సబ్స్టెన్స్ దేవుడి బిడ్డ, ఇట్స్ ఎ సబ్స్టెన్స్. థ్యాంక్ యూ జీసస్ గాడ్. విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వారూప్యం. ఆ నిజ స్వారూప్యమైన విశ్వాసమును మనం కలిగి ఉండాలి. ఆ సబ్స్టెన్స్, ఆ ఫెయిత్ అది ఉన్నప్పుడు దేవుడు అన్నీ తయారు చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నేను ఏమై ఉన్నాం? మనుషులము. మనం ఏమున్నాయి? 3 భాగాలు. మనం ఏంటంటే మనం ఒక ఆత్మ. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని మనకి సామెతల గ్రంథం క్లియర్గా చెప్తుంది. మనం ఒక ఆత్మ అయి ఉన్నాం. ఆమేన్. మనకు ఒక శరీరం ఉంది. హల్లెలూయా. దేవుడి బిడ్డ, మనం మనిషి అన్నవాడు మానవుడిలో 2 ఉన్నాయి. ఒకటి శరీరము, ఇంకొకటి ఆత్మ. ఆత్మ శరీరము కలిపితే మానవుడు. దేవుడు ఆదామును తయారు చేశాడు. ఆదాము మనిషి,
అవ్వ ఎవరు? టైప్ చేయండి. హల్లెలూయా ప్రైజ్ లార్డ్ టైప్ చేస్తారు కదా, టైప్ చేయండి. ఆదాము మనిషి, అవ్వ ఎవరు? అవ్వ కూడా మనిషే, అర్థం చేసుకో. లేదు, డౌట్ ఉంది కదా, గమనిద్దాం. ఒక ఏనుగుకి 2 పిల్లలు పుట్టాయి. ఒకటి ఏనుగు పిల్ల, ఇంకొకటి ఎలుగుబంటి పిల్ల కదా, 2 ఏనుగు పిల్లలే. ఇన్ ద సేమ్ వే మానవుడిగా దేవుడు వారిని సృజించెను. వాక్యం చెప్తుంది, నేను కాదు, వాక్యం చెప్తుంది. మానవులుగా, దే ఆర్ మ్యాన్, దే ఆర్ మానవులు, దే ఆర్ హ్యూమన్స్. హ్యూ ఈజ్ అ సోల్, మ్యాన్ ఈజ్ ఎ మాస్. మట్టితో మనిషిని తయారు చేసి వాడి నాసికారంధ్రములో గాలి ఊదగా వాడు జీవాత్మ, ఆయను జీవింపచేయు ఆత్మ కలిగిన వాడు క్రీస్తు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మనిషిని తయారు చేసి, అక్కడ మట్టిగా చేసి మన స్వారూప్యంలో, మన పోలిక చొప్పున మనిషిని తయారు చేశాడు. ఆమేన్. మ్యాన్ వాజ్ మేడ్ విత్ ఎ సబ్స్టెన్స్ ఆఫ్ ఫెయిత్. ఫస్ట్ పాయింట్, మనిషి దేని చేత నిర్మించబడ్డాడు? దేని ద్వారా, దేని వలన ఆయన నిర్మించబడ్డాడు అంటే విశ్వాసము వలన నిర్మించబడ్డాడు. విశ్వాసము లేకుండా అతను నిర్మించబడలేదు. దేవుడు చీకటిని చూశాడు, కటన్స్ దీనాన వెలుగును కలగజేయమన్నాడు. మనము ఇక్కడ గమనించాలి, దేవుడు చీకటిని చూసి వెలుగు కమ్మని పలికాడు. మనము మనిషిని ఆయన స్వారూప్యంలో, మట్టిని చూడండి, మట్టిని ఆయన స్వారూప్యములో, ఆయన పోలికలో, ఆయన విధానములో మనిషిని దేవుడు తయారు చేశాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ప్రైజ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. సో ఈ మనిషి ఏ విధంగా నిర్మించబడ్డాడు? విశ్వాసం వలన నిర్మించబడ్డాడు. హల్లెలూయా. విశ్వాసము ద్వారా నిర్మించబడ్డాడు. విశ్వాసము ద్వారా. కానీ ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపం చేశారో, వారు పతనం అయిపోయారు, వారిలో భయం వచ్చింది. సో మొట్టమొదటిది థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. Praise you. We worship you, Holy Spirit of God. Praise you. సో సృష్టి యావత్తు ఎలా చేయబడింది? విశ్వాసం ద్వారా చేయబడింది. గుర్తుపెట్టుకోండి. నువ్వు నేను ఎలా చేయబడ్డాం? విశ్వాసం ద్వారా చేయబడ్డాం. గుర్తుపెట్టుకోండి. నువ్వు నేను విశ్వాసం ద్వారా చేయబడ్డాం కాబట్టి విశ్వాసం ద్వారా మాత్రమే నీవు నేను స్వస్థపరచబడతాం. ఆమేన్. విశ్వాసముకి మాత్రమే ప్రతి ఒక్కటి స్పందిస్తుంది. సృష్టి యావత్తు దేవుని కుమారుల కొరకు, ప్రత్యక్షత కొరకు ప్రసవ వేదనతో మిగులు ఆపేక్షిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడి బిడ్డ, మనం విశ్వాస సంబంధులుగా మనం ఉన్నప్పుడు మన శరీరమే కానీ, ప్రాణమే కానీ, ఆత్మే కానీ నీ వాక్యానికి, దేవుడి వాక్యానికి స్పందిస్తుంది. లేకపోతే స్పందించదు. మనం ట్రై చేస్తాం మార్చడానికి. మనం ఎందుకు మార్చలేకపోతున్నాం? ఎందుకంటే మనం ఫెయిత్ని ఆపరేట్ చేయట్లా. ఫెయిత్ ఆపరేట్ కావాలంటే నువ్వు మొట్టమొదటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు దేవుడి మూలంగా పుట్టాలి. ప్రతి ఒక్క వ్యక్తికి విశ్వాసం ఉంటుంది, కానీ అది ఈ గాడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్ అయి ఉండాలి. దేవుడు లాంటి విశ్వాసము.
మళ్ళీ 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 చెప్తున్నాను, దయచేసి వినండి. ఎందుకు ఓడిపోతున్నాడు క్రైస్తవుడు? పేరు గొప్ప, ఊరు దిబ్బ, పుట్టింది పులికే కానీ పిల్లి కూతలు కూస్తున్నాం. ఎందుకు? విశ్వాసం లేదు. ఎందుకు లేదు? ఆపరేట్ చేయడం రాట్లా. ఒక యాపిల్ ఏదో టాప్ మోస్ట్ కంపెనీ 2 లక్షల ల్యాప్టాప్ తీసుకొచ్చి చదువు రానోడు ముందు కూర్చోబెడితే వాడు ఏం ఆపరేట్ చేస్తాడు? వాడికి అసలు దానికోసం ఏం తెలియదు. తల కింద వేసుకొని నిద్రపోతాడు, తలగడ కింద. దేవుడి బిడ్డ, ఈరోజు జీవగ్రంథం మన దగ్గరకు ఉన్నప్పటికీ మనం ఎందుకు ఆపరేట్ చేయలేకపోతున్నాం? ఎందుకు మూవ్ అవ్వలేకపోతున్నాం ఆ పవర్లో అంటే దానిలో స్పష్టమైన అర్థం, భావం, తాత్పర్యం మనకు తెలియకపోవడం. నీ శరీరం దేంతో నిర్మించబడింది? సైన్స్ అని అడిగితే ఎముకలు, బొక్కలు అయ్యి అంటాడు. కానీ విశ్వాసం ద్వారా నిర్మించబడింది వాక్యానుసారంగా. నీ స్పిరిట్ మ్యాన్, నా బాహ్య పురుషుడు కృషించబోతున్న కొలది నా అంతరంగ పురుషుడు బలపడుతున్నాడు. సో కాబట్టి రక్త కణాలు, తెర రక్త కణాలు, మాంసము, నరములు ఇవన్నీ చూస్తున్నాం. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. దేవుడి బిడ్డ, ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ దిస్ సిరీస్ ఫర్ మోర్ దాన్ 5 to 7 weeks. ఎందుకంటే అవగాహన లేదు. విశ్వాసం అనేసరికి ఏదేదో అనుకుంటాం. కాదండి, కాదు. నీ ఊహ కాదు విశ్వాసము, నీ అవసరతం కాదు విశ్వాసము. నిజమైన చెప్తున్నాను, అసలు నీ భక్తి కాదయ్యా విశ్వాసం అంటే. మరి ఏంటండి విశ్వాసము అనగా? దేవుడు నీతో పలికిన తన వాక్యపు వాగ్దానములు. హల్లెలూయా. విశ్వాసం అంటే నాకు కారు కావాలి, దేవుడు నాకు కారు ఇస్తాడు, నేను బలంగా నమ్ముతున్నాను, ఉపవాస ప్రార్థన చేస్తాను, నేను కింద పడతాను, మీద పడతాను, ఇలా చేస్తాను, అలా చేస్తాను, అది కాదు. దేవుడు నాతో తన వాక్యము, తన సత్య సంపూర్ణమైన వాక్యము, తన శాశ్వతమైన బైబిల్ గ్రంథం యొక్క వాక్యము నాతో స్పష్టంగా ప్రభువు చేసిన వాగ్దానాన్ని నమ్మడమే విశ్వాసం. అండ్ దిస్ ఈస్ ద ఫౌండేషన్. ఇది పునాది. దేవుడు వాక్యపు సత్య వాక్యమే పునాది. ఈ పునాది మీద మనం కట్టుకోవాలి. గాడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్. నువ్వు దేని చేత నిర్మించబడ్డావు? దేవుడు విశ్వాసము. మనం ఎక్కడున్నామండి? తల్లి గర్భంలో పడకముందు, తల్లి గర్భంలో దేవుడు మనల్ని రూపించముందు మనం ఎక్కడున్నామంటే నీవు, నేను, మనమందరము ప్రభు దగ్గర ఉన్నాం, ఆత్మలో ఉన్నాం. అక్కడి నుంచి మళ్ళీ మన తల్లి గర్భంలోకి మనము పంపబడ్డాం, మనం వచ్చాం. ఎస్, వి ఆర్ విత్ గాడ్. అందుకే భూమి ఆకాశములు పునాదులు వేయబడక మునుపే, జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన ఎందరినైతే నిర్ణయించాడో, నీకు అర్థమవుతుందా? జగత్తు పునాది వేయబడక మునుపే అంటే అసలు ఆదాము అవ్వ పుట్టక మునుపే దేవుణ్ణి నిర్ణయించాడు. ఆమెన్. కష్టం, చాలా కష్టం. దీన్ని క్యాచ్ చేయాలి అంటే నీకు ఫేత్ ఉండాలి. భూమిని తయారు చేయకముందే దేవుడు మదిలో నువ్వు ఉన్నావు అంటే నువ్వు దేవుడి యొద్ద ఉన్నావు. ఎవ్వరు నమ్మినా, దేవుడు ఇంకోటి చెప్తా, వెళ్దాం. విశ్వాసము అంటే అదొక పదార్థము. ఆ పదార్థం ఏంటయ్యా అంటే వాక్యం. దేవుడు పలకబడిన వాక్యము, దేవుని యొక్క సత్యవాక్యం, దేవుడు ముఖాముఖిగా చేసిన నిబంధన వాక్యం. ఆమెన్. ఇప్పుడు నీ ఆత్మ దేవుడి యొద్ద ఉంది, దానిపైన ఈ బాడీ నిర్మించబడింది. ఇది ఫేత్ చేత నిర్మించబడింది. డాక్టర్లు చెప్తారు, అయ్యా నువ్వు చచ్చిపోతావు.
డాక్టర్లు టెస్ట్ చేసి చెప్తారు నీకు అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, అది ఐఎమ్ నాట్ రాంగ్ విత్ ద డాక్టర్స్. వాళ్ళ నుండి మనకు ఆశీర్వాదకరం. యేసయ్యే పరమ వైద్యుడు. ఎలాగైతే ఆయన పరమ బోధకుడు, మేము ఎలాగైతే బోధకులమో వైద్యులు కూడా అంతే. దేవుని క్రమంలో వారు ఉండాలి, మంచిది. దేవుడు వారిని ఉంచాడు, మంచిది. థ్యాంక్ యూ మాస్టర్. ఇప్పుడు ఈ విశ్వాసము మనలో ఉంటుంది. మనం విశ్వాసం చేత నిర్మించబడ్డాం కదా. తల నీదే, తలకాయ నొప్పి నీదే, కానీ స్వస్థత కూడా నీదే. ఆమేన్. స్వస్థత కూడా నీలో నుండే వస్తుంది. ఎందుకంటే నీలో ఆత్మ ఉంది కాబట్టి, నువ్వు వాక్యాన్ని నమ్ముతున్నావు కాబట్టి. దేవా, నువ్వు పొందిన గాయములు బట్టి నేను స్వస్థత పొంది ఉన్నాను. హల్లెలూయా. క్రీస్తు యేసు పొందిన గాయములు బట్టి మనం స్వస్థత పొంది ఉన్నాము. ఆమేన్. మీరు స్వస్థత పొంది ఉన్నారు. ఆమేన్. ఇంకనూ నా గాయములు పచ్చిగా ఉన్నాయి. హల్లెలూయా. ఆ దేవుడు స్వస్థత ఇచ్చాడు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అది నీ ఆత్మ ద్వారా నీ శరీరాన్ని తాకుతుంది. నువ్వు స్వస్థపరచబడతావు. ఆర్థిక పరమైంది కావచ్చు, మానసికమైనది, శరీరమైనది, దేవుడి బిడ్డ, సామాజికమైనది, ఆత్మీయమైనది, అది ఏ అంశమైనప్పటికీ కూడా ప్రభు అద్భుతాలు చేస్తారు. ప్రభువుకు అసాధ్యమైనది ఏమీ లేదు. ప్రభు నీ చేతికి ఇచ్చారు. తాలపు చేయి నువ్వు నేను వాడాలి. దేవుడు వాక్యం చెప్తుంది, ఆయన మూలంగా పుట్టిన వారందరూ, థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్, ఆయన మూలంగా పుట్టిన వారందరూ అన్న మాటకి కింద ఫుట్ నోట్స్ లో ఒక మాట ఉంటుంది. చూద్దాం ఒకసారి. లెట్ us కమ్ బ్యాక్ టు యోహాను రాసిన మొదటి పత్రిక. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. దేవుని మూలముగా పుట్టిన వారందరూ, 4 ఫుట్ నోట్స్ కింద, పుట్టిన దంతయు, నువ్వు దేవుని నమ్మేవా? నువ్వు నోటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించావా? నువ్వు దేవుని సత్యవాక్యంలో నువ్వు స్థాపించబడ్డావా? దేవుడి బిడ్డ, నువ్వు పరిశుద్ధాత్మ బట్టి లేఖనాలు నీ జీవితంలో కదులుతున్నాయా? నువ్వు లోకాన్ని జయిస్తావు. ఆమేన్. నీ దారిద్రాన్ని నువ్వే జయిస్తావు. అదే శుభవార్త దేవుడి బిడ్డ. నువ్వు న్యూస్ ఛానల్ చూడు, నీకు భయం పుడుతుంది. నువ్వు పేపర్ చదువు, నీకు భయం పుడుతుంది. నువ్వు ఏదైనా విను, నీకు భయం పుడుతుంది. కానీ వాక్యం చదివితే బలం పుడుతుంది. హల్లెలూయా. విశ్వాసం దేని వల్ల వస్తుంది? వినుట వల్ల వస్తుంది. నువ్వు వేరేది ఏం చేసినా రాదు. గుర్తుపెట్టుకో, విశ్వాసము కేవలము దేవుని వలనే వస్తుంది, దేవుని మాట వలనే వస్తుంది, దేవుని వాక్యం వలనే వస్తుంది. ఆ దేవుని వాక్యం వల్ల వచ్చిన ఈ విశ్వాసము నీలో, అది దేవుడి బిడ్డ, ఎస్, అది మన లోకాన్ని బట్టి కాదు, మన ఎడ్యుకేషన్ని బట్టి కాదు, మన స్థాయిని బట్టి కాదు, మనకున్న డబ్బును బట్టి కాదు, మనకున్న అందాన్ని బట్టి కాదు, ఎత్తును బట్టి కాదు, బరువును బట్టి కాదు, మన కులాన్ని బట్టి కాదు, మతాన్ని బట్టి కాదు, నువ్వు వెళ్తున్న ఆ స్థలాన్ని బట్టి కాదు. కానీ నువ్వు దేవుని యొక్క మాట వినడం వలనే నీకు విశ్వాసం వస్తుంది. Your faith comes by hearing the word of God. వినటం వల్ల విశ్వాసం కలుగున దేవుని గూర్చిన మాట. నువ్వు వింటున్నావా? నీలో వెలుగు కలుగుతుంది. ఆయన చీకటిని చూసి వెలుగు కమ్మని పలకగా అది వెలుగు కలిగెను. ఆమేన్. నీలో ఆశీర్వాదం కలుగుతుంది, నీలో దీవెన కలుగుతుంది, నీలో స్వస్థత కలుగుతుంది, నీలో కృప కలుగుతుంది, నీలో అభిషేకం కలుగుతుంది, నీలో సమాధానం కలుగుతుంది, నీలో దీవెన కలుగుతుంది, నీలో ధన్యత కలుగుతుంది, నీలో డాడీ క్షేమం కలుగుతుంది, నీలో దేవుడి బిడ్డ ఆరోగ్యం కలుగుతుంది, నీలో పరలోకం కలుగుతుంది. ఆమేన్. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్. నీవు ఎవరు, నీ స్థాయి ఏంటో మొదట గమనించు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అది గమనించు. నువ్వు అక్కడి నుంచి వచ్చింది నీ బేసిక్ ఫౌండేషన్ ని మర్చిపోయి నేను సో అండ్ సో రాములకు పుట్టిన సీతమ్మకు పుట్టిన అంటే ఎట్లా? కదా నేను పలానా దగ్గర పుట్టాను, నేను పలానా కులం వాడిని, నేను పలానా మతం వాడిని, నేను పలానా స్థలం వాడిని, నేను పలానా డబ్బులున్నోడిని అని చెప్పుకొని మనల్ని మనమే ఏం చేసుకుంటున్నామో తెలుసా? దేవుడు మనకిచ్చిన స్థాయిలో నుంచి మనల్ని మనము తక్కువ చేసుకుంటున్నాం. ఇక ప్రభువారు ఎఫెసీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల
చేత ఆ. చచ్చిన వారు ఉండినప్పుడు ఆ, సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆమేన్. బ్రతికించాడు. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. కృపచేత మీరు రక్షించబడ్డారు. అది మీ వలన కలిగినది కాదు. నీ నీతి కాదు, నీ భక్తి కాదు, నీ పరిశుద్ధత కాదు. నేను చెప్తున్నాను, నువ్వు ఎవరికి పుట్టావని కాదు. నేను చిన్నప్పుడు ఆ నీళ్ళ బాప్తిసం తీసుకున్నాను కాబట్టి రక్షించబడ్డాను. అవన్నీ అబద్ధాలయ్యా. అవన్నీ కావు. నువ్వు కృప ద్వారా, విశ్వాసము ద్వారా మాత్రమే నువ్వు రక్షించబడ్డావు. చదవమ్మా. క్రీస్తు యేసునందు బతికించబడ్డావు. ఆయన మనం చేసిన ఉపకారం ద్వారా ఆ. అత్యధికమైన తన కృపా మహేశ్వర్యమును ఆ. రాబో యుగములలో కనపరచు నిమిత్తము బా రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు ఆ. మనలను ఆయనతో కూడా లేపి బా పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆమేన్. నువ్వు ఎక్కడ కూర్చున్నావో తెలుసా? అమెరికాలో, యూరోప్లో, ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో, జర్మనీలో, జపాన్లో, సింగపూర్లో, మలేషియాలో కాదు నాన్న. యేసయ్య పక్కన కూర్చున్నావు నువ్వు. హల్లెలూయా. యు హావ్ బీన్ సీటెడ్ by the side of Lord Jesus Christ in the heavenly places, and that's what the word of God says in the Bible, and you have to believe with all of your heart that they would be this is unshakable, unmovable. Thank you, Master Lord. పర్వతములు, ఆకాశము, భూమి గతించిపోతదేమో, ఆకాశ నక్షత్రములు రాలిపోతాయేమో, కానీ ఆ దేవుని మాట ఒత్తు కాని పొలు కాని పోదు. వావ్. ఎస్, పోదు. అది శాశ్వతమైనది, అది నిత్యమైనది, అది అమరమైనది. ఆ వాక్యము చెప్తుంది. నువ్వు ఎక్కడున్నావు? దేవుడి యొద్ద ఉన్నావు. ఇప్పుడు ఎక్కడున్నావు? దేవుడితో ఉన్నావు. దేవుడిలో ఉన్నావు. దేవుడి యొద్దనే ఉన్నావు. నీ మైండ్ ఏం చెప్తుంది? నేను ఇండియాలో ఉన్నాను, నేను ఈ పల్లెటూరులో ఉన్నాను, నేను ఈ పట్టణంలో ఉన్నాను, నేను ఈ పేదరికంలో ఉన్నాను, నేను ఈ దారిద్ర్యంలో ఉన్నాను, నేను చాలా దూరంలో ఉన్నాను. ఇంకా దేవుడి బిడ్డ, నీ సమస్యలతో చెప్తున్నావేమో, కానీ నీ సమస్యలకి చెప్పు, యు ఆర్ ద ఓవర్కమర్. ఎస్, నువ్వు జయించు వాడివి. నువ్వు జయించగలుగుతావు. నీ మానసికమైన స్థితిని, నీ యొక్క శరీరమైన స్థితిని, నీ ఆర్థికమైన స్థితిని, నీ సామాజికమైన స్థితిని, నీ యొక్క ప్రతి పరిస్థితిని నువ్వు మార్చగలిగిన శక్తి నీలో ఉంది. అది దేవుని వాక్యం నీకు అనుగ్రహించింది. ఆమేన్. దేవుడు అనుగ్రహించాడు. దేవుడి బిడ్డ ఎస్. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తే అద్భుతమైన మాట రాయబడింది. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. హల్లెలూయా, వి ప్రైజ్ యు. వారు ప్రకటించబడినట్లు మనకు సువార్త ప్రకటించబడను, కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనది. విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనం ఆయను. ఇక్కడ చూడండి దేవుడి బిడ్డ, జగత్పునాది వేయబడక మునుపే ఆయన కార్యములన్నీ సంపూర్ణమై ఉన్నయు. మన ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. హల్లెలూయా. విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో మనం ప్రవేశిస్తున్నాము. దేవుడి బిడ్డ, దేవుడి యొక్క వాక్యం గురించి ఆయన మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నారు. ఏమంటారంటే చూడండి, ఎందుకనగా దేవుని వాక్యం సజీవము బలముదై రెండంతల ఎటువంటి ఖడ్గము కంటే 12వ వచనం వాడిగా ఉండి ప్రాణాత్మకీలను మూలుగులను విభజించు మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను. మీరు ఆలోచించండి. నీ వాక్యము, దేవుడు వాక్యము నీ మైండ్ను శోధించి నీ మైండ్లో ఉన్న నెగిటివ్ కాన్సెప్ట్స్ని బ్రేక్ చేస్తుంది. నా వల్ల ఇంతే, నా బాడీ ఇలా నిర్మించబడింది, నాకు ఎలర్జీ ఉంది, నాకు ఇన్ఫెక్షన్ ఉంది, నాకు బలహీనత ఉంది, మా నాన్నకు షుగర్ ఉంది కాబట్టి నాకు షుగర్ ఉంది. మరి దేవుడి బిడ్డ, యేసయ్యకు స్వస్థత ఉంది, నీకు కూడా స్వస్థత ఉంది. ఆమేన్. యేసయ్య స్వస్థపరిచే దేవుడు, నువ్వు కూడా స్వస్థపరుస్తావు. యు ఆర్ హీల్డ్ బై హిస్ స్ట్రైప్స్.
You listen to the negative concepts. Listen to the word of God. దేవుడి యొక్క వాక్యాన్ని మనం వినినప్పుడు అద్భుతాల్ని మనం చూస్తాం. ఎందుకంటే వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశించలేదు. ఎందుకంటే వారు నమ్మలేదు. వీళ్ళు నమ్మారు కాబట్టి మనం నమ్మాము కాబట్టి ప్రవేశిస్తున్నాం. నమ్మడం అంటే చూడడం. చూడడం అంటే నమ్మడం కాదు. జాగ్రత్తగా వినండి. నమ్మడం అంటే చూడడము. చూడడం అంటే నమ్మడం కాదు. అరే బాబు, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఏది చూపించంటే నేను నీకు 100 రూపాయలు చూపించేస్తే ఇంక నువ్వు నమ్మడం ఏముంది? నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, నేను నమ్మాను, నువ్వు నాకు చూపించలేదు, అయినా నేను నమ్మాను. అది విశ్వాసం, అది నమ్మకం. దేవుని ఆధ్యాత్మికమైన జీవితంలో మనం అలా రావాలి. దేవుడు బిడ్డ, మనిషి 5 సెన్సెస్లో నుంచి పనిచేస్తాడు కదా. స్పర్శ, రుచి, వాసన, వినికిడి, చూపు. సెన్సెస్: టచ్, స్మెల్, హియరింగ్, సీయింగ్. మరి ఫేత్లో కూడా ఉన్నాయి. ఇది 6వ అధ్యాయంలోకి వద్దాం ఒకసారి. 6వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 6. ఐదు 14. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధనము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక. చూడండి, సాధకము చేయబడిన జ్ఞానేంద్రాలు కలిగి ఉన్నారు. సాధకము చేయబడిన జ్ఞానేంద్రాలు అంటే ఏంటో తెలుసా? ఇవే జ్ఞానేంద్రాలు అనగా. ఏవంటే ఇవే: చూడడము, వినడము, వాసన చూడటము, స్పర్శించే గుణం. దేవుడు బిడ్డ, విను. ఎలాగైతే నీకు శరీర సంబంధమైన సెన్సెస్ ఉన్నాయో ఆత్మ సంబంధమైన సెన్సెస్ ఉన్నాయి. చూడడము అనగా దర్శనము, వినడము అనగా ప్రత్యక్షత. ఆత్మ సంబంధమైన జ్ఞానేంద్రాల్ని మనం కలిగి ఉన్నప్పుడు, ఆమేన్, అభ్యాసము చేత నీవు వాటిని కలిగి ఉన్నారు గనక బలమైన ఆహారం వారికే తగును. లేకపోతే ఎప్పుడు చూసినా 5 రొట్టెలు 2 చేపలు ముట్టుకుంటే వచ్చింది స్వస్థత, ఇయే చెప్పుకోవాలి. ప్రత్యక్షతలోకి పోలేం. ప్రత్యక్షతలోకి పోవాలి అంటే ఆత్మ సంబంధమైన ఇంద్రియ, దేవుడి బిడ్డ, వాట్ వి కాల్ జ్ఞానేంద్రాలని కలిగి ఉండాలి. మనం దేవుణ్ణి చూడగలగాలి, దేవుడి స్వరం వినగలగాలి, దేవుణ్ణి స్పర్శించగలగాలి. దేవుడి బిడ్డ, దట్ ఈస్ ఇంపార్టెంట్. అపోస్తలుడైన పౌలు, అపోస్తులు ఎందుకు అంత గొప్ప కార్యం చేయగలిగారు? వాళ్ళ జీవితంలో ఎందుకు అంత గొప్ప కార్యాలు జరిగాయి? ఎందుకంటే వాళ్ళ ఫౌండేషన్ ఏంటో తెలుసా? మేము దేన్నైతే ముట్టుకున్నామో, దేంతో అయితే మాట్లాడామో, దేన్నైతే చూసామో, దేన్నైతే నమ్మామో, దేన్నైతే థ్యాంక్ యూ డాడీ జీవించామో అదే మీకు ప్రకటిస్తున్నాం. ఆమేన్. మరి ఈరోజు దేవుణ్ణి చూసిన వారు తక్కువ, దేవునితో మాట్లాడిన వారు తక్కువ, ఆత్మీయ ప్రత్యక్షత ఉందా నాయనా అంటే తక్కువ, కనీసం ఎప్పుడైనా దేవుణ్ణి పట్టుకున్న అనుభవం నీకు ఉందాయా అంటే లేదు. ఇక దాని గురించి మాట్లాడితే ఇప్పుడు ఈ విశ్వాసాన్ని తీసుకొస్తారు వాళ్ళు. అసలు విశ్వాసం అంటే దేవుణ్ణి చూడకుండా నమ్మాలి అయ్యగారు, అదే విశ్వాసం కాబట్టి మేము అది నమ్మేస్తున్నాం. అప్పుడే సాతాను గాడు మోసం చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే దేవుని గురించి, దేవుడి యొద్ద నుండి వినే అనుభవం వీరికి ఉండదు కాబట్టి వీరి సొంత జ్ఞానం చేత ఇది దేవుడు చెప్పాడని ముందుకు వెళ్ళిపోతారు. తీలా పరలోకంకి వెళ్ళి, ప్రభా నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టలేదా, ఇది చేయలేదా, అది చేయలేదా, అద్భుతాలు చేయలేదా అంటే, బాబా అసలు నువ్వెవరో నాకు తెలియదా, పక్కకు పో అంటాడు. జాగ్రత్త. అలాంటి పరిస్థితిలోకి మనం రావద్దు. అంటే మనం ఆత్మ సంబంధమైన జ్ఞానేంద్రాలని అభ్యాసం చేయాలి. వాటిని అభ్యాసం చేయాలంటే వాక్యంలోకి నువ్వు రావాలి.
నువ్వు వాక్యంలోకి వచ్చి విశ్వాసం ద్వారా నువ్వు కట్టబడుతున్నప్పుడు థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్, నువ్వు చూస్తావు దేవుడు నీకు చూపించాల్సింది. దేవుడి బిడ్డ గమనించండి, ఆదాము పాపం చేసిన తర్వాత భయం వచ్చింది. ఆదాము పాపం చేయనప్పుడు భయం లేదు. దేవుడి బిడ్డ విశ్వాసము ఎలాగైతే పనిచేస్తుందో ఫియరు, యాంగ్జైటీ, డిప్రెషన్, దేవుడి బిడ్డ అవి కూడా అలాగే పనిచేస్తాయి. బోత్ ఆర్ ఇన్ ఏ స్పిరిచువల్ అట్మాస్ఫియర్. ఆత్మ సంబంధమైన పరిధిలో ఉన్నాయి. జాగ్రత్తగా వినండి, ఏ మాత్రం పొరపాటు అయిపోతే రాంగ్ అర్థం చేసుకునే అవకాశం ఉంది. రెండు ఆత్మీయ పరిధి. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిధిలో నుంచి పనిచేస్తుంది ఫెయిత్. ఈ ఫియర్ అన్నది ఇది సాతానుగాడు ఆత్మ సంబంధమైన విషయంలో నుంచి వర్క్ చేస్తాడు. దేవుడి బిడ్డ నువ్వు ఫెయిత్లో ఉంటే నీకు హీలింగు, బ్రేక్ త్రూ, బ్లెస్సింగ్స్, పరలోక సంబంధమైన అనుభవాల్లోకి నువ్వు వెళ్తావు. నువ్వు ఫియర్లో ఉంటే లోకంలో పడతావు, పాపంలో, శాపంలో, వేషధారణలో, దేవుడి బిడ్డ భయములో, భీతిలో, నిద్రలేమిలో, కరువులో, సమస్యలలో మనం జీవించాల్సి వస్తుంది. దేవుడి బిడ్డ గాడ్ మేడ్ ఆడమ్ విత్ ఫెయిత్. సీ సిన్ ద ఫియర్ ఎంటర్డ్. దట్ ఈస్ నాట్ ఎ గాడ్ ఫియర్. గాడ్ ఫియర్ వేరు. దేవుడు ఫియర్ ఏం చేస్తుంది తెలుసా? మనకు విజ్డమ్ ఇస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. కానీ ఈ శరీర సంబంధమైన భయము ఇది దేవుని తీర్పు వల్ల వస్తుందనే భయము ఇది ఇంకా పాపంలోకి, ఇంకా బలహీనతలకు మనల్ని తీసుకెళ్తారు. దేవుడి బిడ్డ ఆ యేసయ్య వచ్చి పాపాన్ని, శాపాన్ని విరగొచ్చినట్టు దేవుడి బిడ్డ మన కొరకు ఆయన జీవించి ఒక మాదిరి కరాన్ని దేవుడు చూపించాడు. అందుకే కొరింథీయులకు రాసిన 2 పత్రికలో ఆ దేవుడు అద్భుతమైన మాటని ఆ ఫౌండేషన్ స్క్రిప్చర్లో మాట్లాడితే ఏమంటే తెలుసా? నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. విశ్వాస మూలంగా జీవించాలి. దేవుడి బిడ్డ నీకున్న పర్సును బట్టో, నీకున్న పరిస్థితులను బట్టో నువ్వు జీవించడం కాదు, కానీ నువ్వు దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుందో దాన్ని బట్టి నువ్వు ఎప్పుడైతే జీవించగలుగుతావో నీ జీవితంలో దేవుని యొక్క వాక్యపు వాగ్దానాలు థ్యాంక్ యూ మాస్టర్, అక్షరం పొల్లు పోకుండా నెరవేర్చబడతాయి యేసు నామములో. ఆమేన్. దేవుడి బిడ్డ మనం వాటిని యాక్టివేట్ చేయాలి. మనం ఎక్కడున్నాం? మన దేవుడి పక్కన కూర్చున్నాం, యేసయ్య పక్కన కూర్చున్నాం. ఆ పరలోక పరిధిలో మనం ఉన్నాం. ఆ పరలోకపు సంబంధులుగా మనం ఉన్నాం. ఆ పరలోకపు వ్యవహారంలో మనం ఉన్నాం. ఆ పరలోకపు జీవన శైలిలో మనం ఉన్నాం. దేవుడి బిడ్డ మనం ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా, విశ్వాస సంబంధంగా మనం జీవించడానికి మనం మూవ్ అవుతా ఉంటామో విల్ బి ఏ ఓవర్కమర్. మనం పుట్టాలి. గుర్తుపెట్టున్నాను, నేను మళ్ళీ చెప్తున్నాను. దేవుడి బిడ్డ మళ్ళీ చెప్తున్నాను, అన్ని విశ్వాసాలు క్రైస్తవ విశ్వాసంతో పోల్చడానికి వీలు లేదు. తమ్ముడు రేపు డెఫినెట్గా నీ దగ్గరకు వస్తాను. జనరల్ విశ్వాసం అది హ్యూమన్ ఫెయిత్. ఎథిస్ట్కి కూడా ఫెయిత్ ఉంటుంది. సైంటిస్ట్ దేవుణ్ణి నమ్మడు, వాడికి కూడా ఫెయిత్ ఉంటుంది. కానీ అది వాడి ఫెయిత్, అది హ్యూమన్ ఫెయిత్, అది వాడి కాన్ఫిడెన్స్. క్రైస్తవుడికి ఉండాల్సింది మన మీద మనకు కాన్ఫిడెన్స్ కాదు, దేవుడి మీద మనకు ఉండాల్సింది కాన్ఫిడెన్స్. దేవుడి వలన కాన్ఫిడెన్స్, దేవుడి వలన విశ్వాసం, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకున్న విశ్వాసం, దేవుని యొక్క వాక్యం మీద కట్టుకున్న విశ్వాసం. నా బలము, నా శక్తి, నా సామర్థ్యత, నా తెలివి కాదు. ఇక్కడ దేవుడు ఇచ్చిన తెలివి. దేవుడు చేయగలుగుతాడు. దేవుడికి సాధ్యం. దేవుడికి అసాధ్యమైనది లేదు. ఆయన్ని నమ్ముకున్న వారిలో, ఆయన చేసిన వాగ్దానములో ఆయన ఏ ఒక్కటి తప్పిపోలేదు. హల్లెలూయా. సో వీ హ్యావ్ టు కాన్స్టెంట్లీ, కంటిన్యూస్లీ యూ హ్యావ్ టు హోల్డ్ ఆన్ టు గాడ్. యూ హ్యావ్ టు హోల్డ్ ఆన్ టు ద గాడ్స్ వర్డ్. దేవుడి బిడ్డ ఈ యొక్క సెషన్లో ఐఎమ్ కమింగ్ బ్యాక్. దేవుడి బిడ్డ మనం విశ్వాస మూలంగా జీవించాలి. ఏమన్నాడు తెలుసా? లోకమును జయించినది మన విశ్వాసమే. లోకాన్ని జయించాలంటే మనకు విశ్వాసం కావాలి. మన విశ్వాసం కావాలంటే మనం నీటి మూలంగాను, ఆత్మ మూలంగాను జన్మించాలి. దేవుడి వాక్యం మూలంగా మనం జన్మించినప్పుడు, దేవుడి వాక్యం మనలో ఉన్నప్పుడు, దేవుడి వాక్యాన్ని మనం ఆపరేట్ చేసినప్పుడు, దేవుడి వాక్యానుసారంగా మనం బ్రతికినప్పుడు దేవుడి బిడ్డ మనం అద్భుతాలు చేస్తాం, ఆశ్చర్యాలు చేస్తాం. దేవుడి బిడ్డ
నీలో నీకే అవసరం ఉందో నాకు తెలియదు, కానీ ఐఎమ్ సేయింగ్ ఫెయిత్ ప్రొవైడ్స్. ఫెయిత్ ప్రొవైడ్స్. ఫెయిత్ ప్రొవైడ్స్. విశ్వాసము నీకు సమకూర్చబోతుంది. విశ్వాసము నీకు అనుగ్రహించబడబోతుంది. విశ్వాసము నీకు దయచేయబోతుంది. ఇట్స్ ఫర్ షూర్. తన ఏకైక కుమారుని ఇవ్వడానికి వెళుతున్న దేవుడు నువ్వు అడుగు వాటిని నీకెందుకు ఇవ్వడు? నీ గత జీవితాన్ని కూడా మార్చేస్తాడు దేవుడు బిడ్డ. నువ్వు ఒక అసహ్యంగా ఉండొచ్చు, నువ్వు గొంగలు పురిగిలాగా ఉండొచ్చు, నేను చీతాకొక చిలుకగా దేవుడు మార్చగలుగుతాడు. నువ్వు అసహ్యంగా ఉండొచ్చు, నువ్వు ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్గా ఉండొచ్చు, నేను పాజిటివ్ ఎగ్జాంపుల్గా తీసుకొస్తాడు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీ. భలే విచిత్రంగా అనిపిస్తుంది కదా. ఎవరమ్మా అటుపక్క వెళ్తుంది? అదే ఆంటీ, ఆ పొడుగు జడ ఆమె. పొడుగు జడ ఉన్నామా, ఆమెకు ఉన్న ఖ్యాతి ఏంటంటే పొడుగు జడ ఆమె. ఆ పొడుగున్న అంకులు, బుల్లెట్ ఉన్న అంకులు, కారు ఉన్న అంకులు, యాప చెట్టు ఉన్న ఇల్లు, మామిడి చెట్టు ఉన్న ఇల్లు, పసుపు రంగు పూలున్న చెట్టు. దేవుడు బిడ్డ ఇలాగా కొన్ని గుర్తు పెట్టుకుంటాం. మరి ఆ ఊర్లో ఆ స్త్రీకి ఉన్న గుర్తు ఏంటండి? పాపాత్మురాలైన స్త్రీ. మరి పాపం చేసిన ఆమె 10 మంది మధ్యలోకి వెళ్ళి యేసయ్యా, ఇప్పుడు అందరూ పాపులే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఒక్కడు పరిశుద్ధుడు లేను బైబిల్ చెప్తుంది, నేను కాదు, బైబిల్ చెప్తుంది. బైబిల్ ఏది చెప్తుంది అది నమ్ముతాను. అందరూ పాపం చేసి దేవుడి దగ్గర నుంచి మహిమను పొందలేకపోతున్నారు, అయిపోయా. కానీ ఒకడొచ్చి ఆ పులిపీడి దగ్గర మోకాలేసి, ప్రభువా నేను ఘోరపాపిని, నేను వ్యభిచారిని, నేను అంతకుణ్ణి, నేను దొంగని, నేను లోపుని, నేను లంచగుండిని, నేను బలహీనుణ్ణి, నేను ఇది సోయండ్సో, నేను అది సోయండ్సో అంటే వీళ్ళందరూ ఓ పెద్ద పరలోకం నుంచి రెక్కలు కట్టుకొని దిగి వచ్చినట్టు, ఇంత భయంకరమైన పాపని అనుకోలేదు సిస్టర్ నేను. మరి నువ్వేం సిస్టర్, నువ్వేం గాబ్రియల్ దూతవా? పడిపోయిన లూసిఫర్ చెల్లెళ్ళే వీళ్ళందరూ. యా, ఎదుటోడిని పాపి అనుకున్నవాడే ప్రప్రథమైన పాపి. గుర్తుపెట్టుకో. ఎవడినైతే నువ్వు ఏ శిక్షా విధిలో ఉన్నవాడిని నువ్వు తీర్పు తీరుస్తున్నావో, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావని నువ్వు మరువకు అని వాక్యం చెప్తుంది. ఒక తాగుబోతుని చూసి నువ్వు తీర్పు తీరుస్తే, నువ్వు తాగుబోతుడికి ఏ తీర్పులో అయితే నిలబడాలో నువ్వు ఆ తీర్పులో నిలబడాలన్న విషయాన్ని మర్చిపోకు. ఒక వ్యభిచారికి నువ్వు తీర్పు తీరుస్తే దేవుడు బిడ్డ, ఆ వ్యభిచారికి ఎటువంటి తీర్పు తీర్చబడుతుందో పరలోకములో దేవుడు అదే తీర్పులో నిన్ను నిలబెడతాడు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకు. ఆత్మ సంబంధమైన సహోదరుడు, సహోదరి, తీర్పు తీర్చడం మన పని కాదు. ప్రేమించు, క్షమించు, చేతనైతే ప్రార్థన చేయి. ఇంకా ఎక్కువ భారం ఉంటే వాళ్ళ పాపాలని కూడా నువ్వు ఒప్పుకో. పరలోకంలో అత్యధికమైన ఫలం ఉంటుంది. మన విశ్వాసపు ఈ అడ్డుగోడ ఏంటంటే ఇదే. గమనించండి, దేవుడి వాక్యం చెప్తుంది కదా, ఆ పాపాత్మురాలైన స్త్రీ, ఆ జనాలు సో కాల్డ్ హోలీ పీపుల్ మధ్యలోకి వెళ్తే వీళ్ళు ఇంకా ఎక్కువ భయంకరంగా, అరే బాబు ఇది ఇంత పాపాత్మురాలైన స్త్రీరా అంటారు అనుకుంది. కానీ యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళింది కదా, ఇప్పుడు ఆమె లో నుంచి ఏం బయటికి రావాలి? పాపం బయటికి రావాలి, అంతే కదా. ఇప్పుడు చాలామంది ప్రభు సన్నిధానంలోకి వెళ్ళడానికి భయపడతారు. కారణం ఏంటంటే, అమ్మో ఆ సేవకుడట కళ్ళు తెరిచి నువ్వు పలానా తప్పు చేసావు అని చెప్పేస్తాడు. నువ్వు పలానా కలర్ షర్ట్ వేసుకున్నావు, నీ జోబులో ఉన్న పలానా నోటు మీద పలానా నెంబర్ ఉందని చెప్పేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆ సేవకుడి దగ్గరికి వెళ్తే నిన్న రాత్రి నేను చేసిన పాపాన్ని ఆ సేవకుడు చెప్పేస్తాడేమో అని వీడు చర్చికే పోడు కదా. అది కాదు. ఈమె పాపాత్మురాలయ్యుండి పరిశుద్ధుడైన దేవుడి దగ్గరకు వెళ్ళి, అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు అన్నాడు, ఎక్కడెక్కడ స్వార్థ ప్రకటించబడతాదో అక్కడక్కడ ఈమె పేరు వినిపించబడతాది. హల్లెలూయా. ఈమె అతి ఎక్కువగా ప్రేమించను గనక ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. హల్లెలూయా. నువ్వు దేవుడి దగ్గర ఓపెన్ అయితే దేవుడి బిడ్డ, నీ సాక్ష్యం పోవడం కాదు, ఒక గొప్ప అద్భుతమైన మహిమకరమైన సాక్ష్యం నీ జీవితంలోకి వస్తుంది. నువ్వు మార్పు కోరినప్పుడు,
నువ్వు పశ్చాత్తాపం చెందినప్పుడు, నువ్వు మారు మనసు పొందినప్పుడు, నాది తప్పు డాడీ, నాది తప్పు మమ్మీ, నాది తప్పు అని నీ భార్య దగ్గర, నాది తప్పు అని నీ భర్త దగ్గర, నాది తప్పు అని పిల్లల దగ్గర, నాది తప్పు అని, అవును కదా, ఒకరితో ఒకరు మీ తప్పులను ఒప్పుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఒక కొత్త సాక్ష్యం వస్తుంది, ఒక కొత్త ఆశీర్వాదం, ఒక కొత్త దీవెన, ఒక కొత్త ధన్యత కలుగుతుంది. దేవుడి బిడ్డ, ఈ ఆదివారపు ఆరాధనలో మనం విశ్వాసం, దైవ సంబంధమైన విశ్వాసం, గాడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్లోకి మనం వద్దాం. నాట్ ఆర్ కైండ్ ఆఫ్ ఫెయిత్, ఇట్స్ గాడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్. చూడండి, అక్కడ చనిపోయి 3 రోజులు సమాధిలో పెట్టబడిన లాజరు కోసం తన చెల్లి, తన అక్క ఇద్దరు నమ్ముతున్నారు. పునరుద్ధానమును జీవమును నీవే, అయితే పునరుద్ధానము దినము రోజు నువ్వు వారిని లేపుతావు అంటుంది మరియా. నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోడు అంటుంది మార్త. ప్రభువారు, దేవా తండ్రి, నాకు నువ్వు తెలుసు, నువ్వు లేపుతావని, కానీ వీళ్ళకి తెలియబడినట్లు అన్నాడు, లాజరు బయటికి రా అన్నాడు. వాళ్ళు అన్నారు, తలుపు తీస్తే, రాయి దొల్లిస్తే భయంకరమైన కంపు, భయంకరమైన దుర్వాసన, భయంకరమైన చెడు. ప్రభు అన్నారు, అది దొర్లించండి అన్నారు. దొర్లించారు. ప్రభువు మాట్లాడారు. ఆ గోలో నుంచి లాజరు లెగిసి వచ్చాడు. హల్లెలూయా! మృతతుల్యమైన అబ్రహాము విశ్వాసం ద్వారా కుమారుణ్ణి కన్నాడు. ప్రాక్టీసింగ్ డెత్ అంటాడు ఇంగ్లీష్లో. ఆ వర్డ్ని, ఆ వర్షన్ని మనం చూస్తే, దేవుడి బిడ్డ, ఆ కుళ్ళిపోయింది, ఆ కుళ్ళిపోయిన శవం, ఆ కుళ్ళిపోయిన రక్తం, ఆ కుళ్ళిపోయిన మాంసం, ఆ ఆర్గాన్స్ డెడ్ అయిపోయాయి. కానీ ప్రభువు మాట, థ్యాంక్ యూ డాడీ, ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆయనే కృపా సత్య సంపూర్ణంగా మనం నివసించను. ఆ వాక్యమైన దేవుడు, ఆ వాక్యము సంపూర్ణమైన దేవుడు, ఆ వాక్యమైన క్రీస్తు, ఆ క్రీస్తు మనలో ఉన్నప్పుడు, ఆ వాక్యాన్ని మనం వాడినప్పుడు మన ప్రాణాత్మ శరీరములు స్వస్థపరచబడతాయి. లెగగలుగుతాయా ఈ ఎముకలు? నీవే ఎరుగుదువు. స్వరమెత్తి మాట్లాడు. దేవుడు చెప్పాడు, ఎజ్కేలు మాట్లాడాడు, ఎండిన ఎముకలు సైతము ఇజ్రాయేలు సైన్యముగా నిలబడ్డాయి. దేవుడి బిడ్డ, కంటిన్యూ చేయబోతున్నాం. 7 మెసేజెస్, గాడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్, నాట్ హ్యూమన్ కైండ్. దేవుడి బిడ్డ, గాడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్లోకి వద్దాం. ఆత్మీయ సంబంధమైన ఇంద్రియ జ్ఞానేంద్రాల్ని మనం వాడదాం. ప్రభువుని అడుగుదాం. ప్రభు తన ఏకైక కుమారుని ఇయడానికి వెనుతిరలేదు కాబట్టి నువ్వు అడుగు, వాటిని నిశ్చయంగా నీకు ఇస్తారు. ప్రార్థన చేయి, వాక్యం చదువు, ప్రభువును అడుగు, ప్రభువును పొందుకో. అడుగుడు మీకు ఇవ్వబడును, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును చెప్పిన దేవుడు, అడుగు వాటికి ఎందుకు నిశ్చయముగా పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహించడు అని తర్వాత లేఖనాల్లో ప్రభు వాక్యంలో సెలవిస్తున్నాడు. దేవా, ప్రభువా, నాకు నీ పరిశుద్ధాత్మ శక్తి కావాలి అని మనం అడిగినప్పుడు ఆ ప్రభు నిస్సందేహంగా ఆ యొక్క అభిషేకాన్ని, ఆ యొక్క వాగ్దానాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి ఈ యొక్క మొదటి దాంట్లో, ప్రభువా, నేను ఈ లోకాన్ని జయించాలి అంటే దైవ సంబంధమైన, దైవము వంటి విశ్వాసం నాకు కావాలి. యేసయ్య వంటి విశ్వాసం నాకు దయచేయి ప్రభువా. నీ వంటి విశ్వాసం నాకు దయచేయి ప్రభువా. అట్టి ఆత్మచేతలను నింపు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ప్రభు చూద్దాం. మహాగరుడ, మహోన్నత, పరిశుద్ధ, జీవం కలిగిన దేవా, యేసయ్యా నీకు వందనాలు నాయన. ఈ ఉదయకాల ఆరాధనలో నీ కృపను మేము ఆశపడుతున్నాం, నీ సన్నిధిని మేము ఆశపడుతున్నాం నాయన. ఎవరైతే బిడ్డలు వీక్షించారో, ఎవరైతే మాతో కలిసి ప్రభా తండ్రి దేవా ఈరోజు నాయన వెంకటరత్నం గారు వారి కుటుంబం మాతో కలిసి ఆరాధనలో పాల్గొంటుండగా నేను వారిని కూడా మీరు బహుబలంగా వాడుకోండి నాయన. దైవా, నీ యొక్క ఫెయిత్ ప్రభావంగా దైవిక సంబంధమైన విశ్వాసం, గాడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్ చేత బిడ్డను మీరు నింపండి నాయన. ఎవరైతే నాయన ఇది ఇంకా వీక్షిస్తారో నాయన ఫేస్బుక్ ద్వారా, నాయన వాట్సాప్ ద్వారా నాయన ఇది వీక్షిస్తున్నారు నాయన, ఇంకా వీక్షించబోతున్నారు, వాళ్ళని కూడా మీరు తాకండి, ముట్టండి. నీ వంటి విశ్వాసం వారికి అనుగ్రహించి నీవు ఎట్టి రీతిగా చీకటిని చూసి వెలుగు కమనపరగా వెలుగు కలిగిందో ప్రభాతంగా నాయన శూన్యంలో నుంచి సమస్తాన్ని సృష్టించావు. థ్యాంక్ యూ మాస్టర్ లాడ్ ప్రభా. అలాగే నాయన వారు కూడా వారి జీవితాల్లో నీ యొక్క వాక్యాన్ని, నీ సత్యవాక్యాన్ని, ఆత్మ సంబంధమైన జ్ఞానేంద్రాల్ని వాడుతూ వాళ్ళు ఆపరేట్ చేయడానికి సాయం చేయండి.
అటు కృప చేత అటు దీవెన దండల చేత వారిని నింపి నీ సాక్షులను నిలబెట్టుకుని వాడుకొని మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన వేకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవుని కనుమైన సహవాసం, ఆ పర సంబంధమైన విశ్వాసము ద్వారా ప్రభువు మనల్ని నింపి తన కొరకు విశ్వాస మూలముగా జీవించే ప్రజలుగా ప్రభు తన సాక్షులుగా నిలబెట్టి వాడుకును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. సీ యూ నెక్స్ట్ వీక్. వచ్చే వారం తిరిగి కలుద్దాం. అంతవరకు విశ్వాస సంబంధులుగా జీవిద్దాం, లోకాన్ని జయిద్దాం. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.